మీరు Yeah. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా కోర్స్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా గత 10-12 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎప్పుడు బిజీగానే ఉన్నారు కదా. నేను గ్యాప్ వచ్చిన అదే వేరే లాంగ్వేజెస్ చేయడం జరిగింది. ఎప్పుడు టూ సీరియల్స్. ఇప్పుడు కూడా వేరే ఒక సీరియల్ చేస్తున్నాను వేరే ఛానల్కి, ఈటీవీ కోసం చేస్తున్నాను. ఏ సీరియల్ చేస్తున్నారు? అది కొత్తది, మన జ్ఞాపిక వాళ్ళది కొత్తది, ఇంకా లాంచ్ అవుతుంది నెక్స్ట్ మంత్. 1000 శుభములు కలుగుగాక అని అదొకటి చేస్తాను. అండ్ ఆ సీరియల్ తో మీకు కూడా ఇంకా శుభాలు మొదలయ్యే ఛాన్స్ ఉందా? ఆఫ్ కోర్స్ ఆల్రెడీ శుభాల్లో ఉన్నప్పటికీ కూడా 1000 శుభములు ఇంకా ఆబ్వియస్లీ ఏంటంటే లైక్ మనం మన వర్క్ని ఎంత వర్షిప్ చేసి చేస్తామో, అంత పక్కాగా చేస్తామో, డెఫినెట్గా దేవుడు వర్క్ని ఇస్తూ ఉంటాడు. సో ఆ ఒక్క గ్రేస్ క్యారీ ఆన్ అవుతుంది. సో ఎలా అండి ఇంత బాగా చెప్తున్నారు? లైక్ అంటే వర్క్ని ఇంత వర్క్ డెడికేట్ చేసేసుకొని వర్క్ని మొత్తం అంతా అడాప్ట్ చేసేసుకొని ఉంటారా ఎప్పుడు మీరు? స్టార్టింగ్ నుంచి నాకు అది అలవాటు అయ్యింది. ఎందుకంటే నాకు దీని మీద బాగా కీన్ ఇంట్రెస్ట్. అంటే ఎప్పుడు ఇది చేసామా అది చేసామా అని కాదు, మనం వర్క్ చేస్తూ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఖాళీగా ఉంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది, అలవాటు అయిపోయింది. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మదర్ ఫాదర్ ఏంటి అసలు? వాళ్ళిద్దరూ లైక్ మై ఫాదర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్. మాది విశాఖపట్నం, వైజాగ్ యాక్చువల్లీ. సో అంతే, ఇంకేం లేదు. మా మమ్మీ హౌస్ వైఫ్. బట్ అంటే అలా కాదు, ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? లేదు, ఎవరు లేరండి. మరి వైజాగ్ నుంచి హైదరాబాద్ మీరు ఆర్టిస్ట్ గా అవడానికి వచ్చారా? ఆర్టిస్ట్ అవుదామని వచ్చానండి, యాక్టర్ అవుదామని వచ్చాను. ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీకామే చేశానండి. బీకామ్ చేశారా? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంతా యాక్టింగ్ మీద ఉండింది. సో ఫోకస్ అంతా ఎక్కువ ఈ యాక్టింగ్ దీని మీదే ఉన్నాను. సో దాని మీద నేర్చుకోవడానికి కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి, లైక్ వైజాగ్లో మాస్టర్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. ఆయన మాక్సిమం వైజాగ్ సత్యానంద్ గారు ఇదే కాంబినేషన్ కట్ చేస్తే ఇలాంటి బిజీ ఆర్టిస్టులు. సో అలాగా ట్రావెల్ అవుతూనే ఉంది అక్కడి నుంచి. ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనం ఏంటంటే లైఫ్లో పెద్ద టెన్షన్స్, రిస్క్లు ఏమీ లేకుండా దేవుడే ఒక మంచి పాత్ ఇస్తూ ఉన్నారు. సో నేను దాంట్లో అలా ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఈ పాత్లో ఎప్పుడైనా దెబ్బలు తగిలాయా? ఏమీ లేదు, అదే దేవుడి దయ వల్ల. సో ఇక్కడ దెబ్బలు అనేది లైక్ లిటరల్లీ చేసిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అవ్వడం అనేది కూడా ఒక అదృష్టం లాగే. అదృష్టం. సో ఎందుకంటే మధ్యలో కొన్ని నేను చేద్దాము, నాకు బాగా నచ్చింది స్క్రిప్ట్, ఇందులో నేనే హీరో అయితే బాగుంటుంది, ఆడిషన్స్ కూడా జరిగి క్యాన్సిల్ అయిన ఉన్నాయి కొన్ని. అరే మిస్ అయ్యాను కానీ కట్ చేస్తే అది అసలు క్లిక్ అవ్వలేదు, సీరియల్సే క్లిక్ మేబీ దానివల్లే నాకు దేవుడు ఇవ్వలేదేమో అని అనుకుని నాకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన రోజు. మిమ్మల్ని మీరు చాలా బ్లెస్డ్ అనుకుంటారు. అంతే, ఆబ్వియస్లీ లక్ చాలా ఫ్యాక్టర్ చేస్తుంది ఇక్కడ. నమ్ముతారా? అంటే మన లైఫ్ లోకి ఒక పర్సన్ వచ్చినా, ఒక సీరియల్ వచ్చినా, ఏదైనా అది మనకి కరెక్ట్ కాదు అంటే, మనది కాదు అంటే అది డెఫినెట్ గా వెళ్ళిపోతుంది అని చెప్పి. అదే ఇప్పుడు అదే నేను ఫస్ట్ ఒక 2-3 days బాధపడ్డాను. దాని తర్వాత వన్స్ అది అవ్వలేదు అంత బాగా, నేను అనుకున్న నా జడ్జ్మెంట్ రాంగ్ ఏమో, దేవుడి జడ్జ్మెంట్ కరెక్ట్ ఏమో అని అనిపించింది. అంటే నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్స్ మాట. అరే చేస్తే భలే ఉండేది కదా అన్న ఫీలింగ్ ఇచ్చిన రోల్స్ అది నేను మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను. బట్ ఆ ఫీలింగ్ కూడా ఎక్కువ రోజులు లేకుండా ఇమ్మీడియట్గా I got other opportunity, better opportunity. అది చూస్తే ఇది సక్సెస్ అయింది. వాట్ ఐ గెస్ట్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ అన్ని కూడా బిగ్ ప్రాజెక్ట్స్, అన్ని కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కదా. అదే చెప్తున్నాం కదా, దానికి లక్. నియర్లీ ఎన్ని సీరియల్స్ చేశారు ధనుష్ గారు ఇప్పటి వరకు? ఒక 5-6 చేసి ఉంటానండి. అంటే లైక్ వేరే లాంగ్వేజెస్ చేసినవి, అవి కూడా సూపర్ సక్సెస్. ఓకే. సో దానికి అదే చెప్తున్నాను కదా, కంపల్సరీ సక్సెస్ అవ్వాలని ఏం లేదు, ఏదో అంత దేవుడి దయ, అంత అమ్మవారి దయ. వీటిల్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటంటే ఇప్పటి వరకు చేసిన వాటిల్లో మెమరబుల్ సీరియల్ ఇది నాకు నేను ఎప్పటికీ మర్చిపోలేను? ఆబ్వియస్లీ నెంబర్ 1 కోడలు నేను ఎప్పుడు మర్చిపోలేను, నా ప్రీవియస్ ప్రాజెక్ట్ జీ తెలుగులో. ఎందుకంటే కాస్టింగ్ కానీ అంత ఖర్చు పెట్టి ఒక సూపర్ సీరియల్, చాలా హై బడ్జెట్ సీరియల్ కదా అది. అది తర్వాత నేను మలయాళం రీసెంట్గా సుభద్రం అని ఒక సీరియల్ చేశాను. అది తర్వాత మీకు ఎవరైనా చెప్పారా మీరు చూడడానికి మలయాళం హీరోలానే ఉంటారు అని? అది అలవాటు అయిపోయింది నాకు కూడా. ఇప్పుడు సరిగ్గా తెలుగు రావట్లేదు, చెప్పి ఆ డైలాగ్స్ చెప్పి, ఇవి చెప్పి, తమిళ్ చెప్పి, అన్ని లాంగ్వేజెస్ చెప్పి. మిమ్మల్ని చూడగా ఎలా కనబడుతున్నారంటే నాకు ఇప్పుడు మలయాళం హీరోస్ భలే గ్లామర్ గా బాగుంటారు. అంటే అఫ్ కోర్స్ తెలుగు హీరోలు కూడా చాలా బాగుంటారు, దాని గురించి కాదు. బట్ సడన్ గా చూడగానే మిమ్మల్ని ఇతనేంటి మలయాళం హీరోలా ఉన్నారు అని చెప్పేసి అలా అక్కడ నన్ను బాగా అడాప్ట్ చేసుకున్నారు కూడా. అందుకే మీరు అన్నట్టు ఆ లుక్స్ బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు కూడా బాగా అడాప్ట్ చేసుకున్నారు. ఫస్ట్ సీరియల్ ఒకటి అల్లి అంబల్ అని చేశాను, జీకే. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ దానివల్ల నాకు చాలా ఫేమ్, ఫ్యాన్స్ అసోసియేషన్స్, అవన్నీ స్టార్టింగ్ సీరియల్ తోనే అక్కడ వచ్చింది. సో హ్యాపీ. అంటే నాకు అప్పటికి తెలుగులో అంత వెల్కమ్ రాకపోయినా మలయాళంలో అంత వెల్కమ్ వచ్చింది. దాని తర్వాత పడిన ప్రాజెక్టే నాకు నెంబర్ 1 కోడలు.
సో అది ఒక సూపర్ కాస్టింగ్ సుధా చంద్రన్ గారితో వాళ్ళతో చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సీరియల్ అది. And నంబర్ 1 కోడలు యాక్చువల్ గా మీరు మీ బ్రదర్ రోల్ ఇంకొకతను అవును, చేస్తారు క్రాంతి కదా. కదా. ఎస్ సుధా గారు మీ మదర్ క్యారెక్టర్ కదా అందులో. అవునవును. అసలు సూపర్ కాస్టింగ్ అది. అసలు అది అల్టిమేట్ సీరియల్ ఏంటి అది అసలు దాన్ని ఇంకేంటంటే కంపేర్ చేయడానికి ఏం లేదు. ఇప్పటికీ అంత లావిష్ సీరియల్ ఇంకా రాలేదు. అవును, ఆ ఆ production సీరియల్ ఎప్పుడు company చూసినా కూడా చాలా ఫ్లైట్లు మంచిది. ఫ్లైట్లు ఎక్కడం దిగడమే ఉండేది కదా చాలా వరకు. ఫ్లైట్లు ఎక్కడం దిగడం అంటే దానికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండే ఒక సెట్, అలాంటి సెట్ మళ్ళీ రీప్లేస్ చేసి మనం చిత్రమందిర్ అన్న స్టూడియోస్ లో Yes, దానికోసం చిత్రమందిర్. అసలు స్టూడియో స్టార్ట్ అయింది. ఆ అవును. సెట్ వేసి స్టార్టింగ్ అవునా? అసలు Okay. ఆ సెట్ వేయడం కోసమే ఆ స్టూడియో స్టార్ట్ అయింది. Hmm. ఫస్ట్ సెట్ అక్కడ స్టూడియోలో, అండ్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ స్టూడియో, అండ్ హౌస్ లో ఇంకా చాలా షూటింగ్స్ అవుతున్నాయి. చాలా అవుతున్నాయి. నేను కూడా రీసెంట్ గా 2-3 షూట్స్ చేసా అమ్మాయి గారు ఇవన్నీ. నేను మిమ్మల్ని ఫస్ట్ చూసింది నంబర్ 1 కోడలు సీరియల్ అవునవును, సెట్ లోనే. అవునవును. అఫ్ కోర్స్ అప్పటికి నేను యాంకర్ ని కాదు, నేనేదో ఊరికే సరదాగా వచ్చాను. ఇప్పుడు యాంకర్ అయిన తర్వాత ఈ సెట్ లో మళ్ళీ మీతో ఇంటర్వ్యూ అవుతుంది. బట్ మీరు లైక్ అంటే ఫ్యామిలీ వైజ్ గా చూసుకుంటే మీనంటే ఇప్పుడు కీర్తి గారు మీరు ఇద్దరు యాక్టర్స్ కలిపి ఉంటే ఇంట్లో ఎలా ఉంటుంది? లైక్ అంటే ఇప్పుడంటే బాగా పుట్టాడు, కీర్తి గారికి బ్రేక్ వచ్చింది, అంతవరకు ఓకే. కానీ ఏంటంటే ఇద్దరు ఆర్టిస్టులు ఇంట్లో ఉన్నారంటే ఆవిడది ఒక సీరియల్ ఉండొచ్చు, మీదొక సీరియల్ ఉండొచ్చు, ఆవిడది ఒక టైమింగ్ ఉండొచ్చు, మీదొక టైమింగ్ ఉండొచ్చు. అక్కడ ఏమైనా చిన్న చిన్న క్లాషెస్ అవుతూ ఉంటాయా? ఏం లేదండి, మేము ఇంటికి వచ్చిన తర్వాత అసలు సీరియల్ గురించి కానీ, సీరియల్లో జరిగిన షూటింగ్ గురించి కానీ, అంటే ఈ సీన్ చేశాను నేను, ఆ ఫైట్ చేశాను, అవి ఇవి మాట్లాడుకుంటాం. మేము డైరెక్ట్గా ఇంటికి వచ్చాక మా ఇద్దరు లైక్ ఏం జరిగింది ఇంట్లో గురించి మాట్లాడుకుంటాము, లేదా మా ఇద్దరు మిస్ అయిన ఏం జరిగింది, ఏం చేయబోతున్నాం మనం మాట్లాడుకుంటాము. అండ్ ఎక్కువ ప్రేమించుకుంటాం కనుక మా ఇద్దరికి ఎప్పుడు అలాంటి క్లాషెస్ రాలేదు. అసలు ఇక్కడ జరిగిన సంగతే మేము మర్చిపోతాం. వన్స్ ప్యాకప్ అని చెప్పిన తర్వాత రేపేంటి షూటింగ్ అని కూడా నేను ఆలోచించాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత వీళ్ళు కంటిన్యూటీ కొన్ని పంపిస్తారు అన్నమాట. ఇంతకు ముందు ఈ సీన్స్ చేసాం, ఇవి కావాలి, ఇవి కావాలి, ఈ రిక్వైర్మెంట్ అనేది ముందు డిస్కస్ చేసుకుంటాం. ఆ మార్నింగ్ మళ్ళీ నా వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అయినప్పుడే నేను దాని మీద ఫోకస్ చేస్తాను అంతే. సో ఆ డిఫరెన్సియేషన్ లేకపోతేనే ఈ ప్రాబ్లం. క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్తే చాలా ప్రాబ్లం. ఇక్కడ జరిగినవన్నీ ఒకటి చెప్పి, ఆల్రెడీ తను వేరే స్ట్రెస్లో ఉంటుంది, తన జరిగినవన్నీ నాకు చెప్పి నేను వేరే స్ట్రెస్లో ఉంటాయి, ఇంకా అక్కడ ఏ ఫీలింగ్స్ ఉండవు, ఏ కథలు అక్కడ చెప్పుకుంటూ ఉంటుంది. బేసిక్ గా చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే నైట్ ఇంటికి వెళ్ళగానే కూర్చొని సరదాగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.